చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నావు? యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ తెచ్చుకోనికి వెళ్తున్నాను నేను బయటికి. అలాగే కూరగాయలు కూడా అయిపోయాయి, తెచ్చుకుంటాం మేము. మీకు చూపిస్తా తెచ్చుకున్నాక ఏమేమి తెచ్చుకున్నాను. ఓకేనా? లేవు బాబు, ఎక్కడ ఉన్నాయి? ఎందుకు? వాషింగ్ మిషన్ ఉండే మనకి. కంఫర్ట్ వేసినా కదా, వాషింగ్ మిషన్ వేసినా కదా, వాటి కంఫర్ట్ వేస్తాం కదా మనం కంపల్సరీ. ఇదిగోండి టైం అయితే 7:15 అవుతుంది టైము. ఇంక ఇప్పుడు వచ్చేసి మేమైతే వెళ్తున్నాము యూనిఫామ్ కోసం. మనకు దొరుకుతుందా లేదా చూడాలి. ఒక షాప్ అయితే చెప్పారు, అందులో చూడాలి వెళ్ళి. చూడండి చీకటి అయిపోయింది, మరి కూరగాయలు కూడా తెచ్చుకోవాలి. పదబ్బా, లేట్ అవుతుంది. అనుమాను, లెట్స్ గో అను. లెట్స్ గో. పదా అక్కడ ఉందనే ఉన్నది కదా అబ్బా మా దగ్గర, ఆడ దగ్గర మరి. అదే నాకు కూడా తెలియదు వాళ్ళది. ఎవరిని అడగాలి? లంగలెక్క అనుకుంటా. ఇదేంటిది? లోపల క్లాత. ఇట్రా లోపల రా. చాలా వేసారు మీరు. ఇదేంటిది? లోపలి క్లాత్ అన్నట్ట ఏంటిది? అర్థం కాలేమా? దా నీకేరా మన్వీరా. క్లాత్ తెప్పించిన 2 పాకెట్స్ పెట్టండి. ఫ్రాక్కి పాకెట్స్ పెట్టాలి కదా. వన్ సైడ్ ఓపెన్ ఉంటుంది, కట్ ఉంటుంది కాబట్టి వస్తుంది. ఇటు సైడ్ ఉంది డైరెక్ట్ తిరుగులో గేర్ ఉంటుంది కదా, వన్ సైడ్ వస్తుంది. అంతేనా? సరే. 2 కవర్ మీద నూరు. ఏమంతరా వేసుకోని రా, ఏం పర్లేదా. అన్న బాగా చూడకు, కొంచెం పెద్దగానే కుట్టండి మళ్ళీ. నీకే కొత్త డ్రెస్. 2 డ్రెస్సులు, 2 ఫ్రాక్స్. కొంచెం పెద్ద పెట్టండి. ఆ క్లాత్ ఉంటే పెట్టేసి లోపలికి గుట్టరాదండి, మళ్ళీ తర్వాత యూజ్ అయ్యేటట్టు ఇప్పుకుంటా. వేసుకుంటావా? వేసుకుంటామా? షర్టు ప్యాంటు ఏంది మళ్ళా? $600. ఏది బిడ్డ ఇంతగానే ఉన్నాయి? చీకటి మార్కెట్ అంతా. నువ్వేనా పెట్టినావా? ఇంకెక్కడ ఉందా? నీకేమైతే నేను అంటున్నా, నేనేమన్నా వీడియోలు చెప్పుకుంటున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కూరగాయలకైతే వచ్చామండి. ఏదైనా పావు కిలో 30 అలా ఉందండి. రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మరి మేము తీసుకున్నదే 4-5 రకాలు. ఎంత అయింది ఏందనేసి మీకు వెళ్ళాక నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నానో
చూపిస్తాను మీకు. అలాగే రేట్స్ కూడా చెప్తాను ఎంత అయింది మొత్తం ఏంటి అనేసి. ఆలు అంటే ఎప్పటికీ స్టాక్ ఉండాలన్నమాట మా ఇంట్లో ఏదో ఒకటి. ఎప్పుడు వీక్ ఏం చెయ్యం కూరగాయలు లేకుంటే వీక్కి కంపల్సరీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి అన్నట్టుగానే నేను తీసుకుంటాను కూరగాయలు. ఎప్పుడన్నా ఒకసారి అలా ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై. ఇంకా అలాగే అది దోశలోకి అలా చేస్తాం కదా, కర్రీ చేసి దోశ మీద పెట్టేసి అలా చేస్తాం కదా, అలా యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ ఆలు సేమ్ తినము, చాలా తక్కువనే. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది వాటికి, ఆలుగడ్డలు ఈ చామదుంపలు అట్లాంటి వాటికి బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్నది. ఇవి తినడం వల్ల మళ్ళీ ఎక్కువ తినం, ఎప్పుడో ఒకసారి అట్లా తింటూ ఉంటాం అనమాట. ఇంటికైతే వచ్చేసాం అనమాట. వస్తూ బేకరీకి వెళ్ళినాం, కేక్ తీసుకొచ్చాం. పెద్ద పీస్ ఉందన్నమాట, పెద్ద పీస్ తీసుకున్నాం, ఒక 1/2 కిలోది. సో ఇప్పుడే తింటున్నాం. చాలా బాగుంది కేక్ అయితే. 1/2 కిలో 60 రూపీస్కి ఇచ్చేది కదా. ఏమంటారు? ప్లమ్ కేక్ అట. బాగుంది కదా, టేస్ట్ సూపర్ ఉంది. కూరగాయలు ఏమేమి తెచ్చానో చూపిస్తాను మీకు, తిన్నాక చూపిస్తా. టైం ఎంత అయింది ఇప్పుడు? మానవి ఇదిగోండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే ఇప్పుడు చదువుతున్నాం. టైం వచ్చేసి 10:30 అవుతుంది. నాకు ఓపిక లేదంటే మా ఆయన మా మానిపాప ఇద్దరు కలిసి అయితే చదువుతున్నారనమాట. ఇప్పటిదాకా పని అయిందనమాట. బయటికి వెళ్ళొచ్చి దోశ వేసి మళ్ళీ బౌళ్ళు ఉంటే తోమేసిన, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. దోశ తిన్నాక ఇంకా కొన్ని బౌళ్ళు ఉండే, అవన్నీ ఇంకా అలాగే ఉంచేసాను. రేపు ఫ్రైడే మళ్ళీ దేవుడి కూడా అలాగే ఉంటాను 3 డేస్ నుంచి. ఇంకా రేపు మస్తు పని అవుతుంది ఇంకా నాకు మార్నింగ్ అయితే. ఇదిగోండి కూరగాయలు అయితే 300 రూపీస్ అని. ఈ కూరగాయలకి ఏమున్నాయి అబ్బా అసలు, బాగా రేట్లు. ఏది 1/2 కేజీ 40 రూపీస్ ఉంది. మెత్తగా ఉన్నాయి అవి. అయ్యో, ఒకటే రెండో మంచిగా చూసి తీసుకున్నా, అయినా కూడా నేను. ఇదిగోండి ఇవన్నిటికి 300 అయినాయి మాకు బిల్లు. అన్నీ 1/2 కేజీసే తీసుకున్నాం అనమాట మేము. ములక్కాయలు కూడా 4గిటికి అంతకుముందు 20 రూపీస్కి ఇచ్చేది, ఇప్పుడు 40 రూపీస్ అయినాయట. టమాటా కేజీ 100 రూపీస్ అట. మా దగ్గర ఉందనేసి ఇంకా మేము తీసుకురాలేదు. అప్పట్లానే ఉంది ఆనియన్ 40 రూపీస్. మనం అప్పుడు తీసుకుంది 40కే కదా, 80 రూపీస్ అది. టమాటా 100 అట. ఇంకొక దగ్గర 120, 130 ఉందట. కళ్యామాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఇవన్నీ తీసుకొచ్చాం అనమాట. అవన్నీ వేసేసాయి నువ్వు. మానిప మంచిగా చేస్తుంది కూరగాయలు. ఏం కాదులే, ఆమె చుంచింది, ఏం కాదు, వేసేసాయి. కళ్యామాకేమో అలా చుంచిపోయాలి డబ్బాలల్లో. ఇంకా అది పోసేస్తాను నేనైతే. ఇది అయిపోగానే పడుకోవడమే. 10:30 అవుతుంది టైము. అసలు రేపు కొంచెం మార్నింగ్ లేస్తే అవుతుంది పని అంతా. రేపు 6:30కి లేచింది అనుకో అవుతుంది. లేస్తా రేపు. రోజు 7ంటికి అలవాటే, ఇంకా లేవబుద్ధి కావట్లే అసలే. అవుతుంది కదా పని, అందుకే ఇంకా లేవబుద్ధి కావట్లేదు అసలే. అవి కట్ చేయాలి, ములక్కాయలు కట్ చేసి కవర్లు వేయాలి. ఇంకా అది పచ్చిమిర్చి తొడిమలు తీయాలి. కానీ అట్లా ఇంక ఉన్నాయి కదా చిన్న పచ్చిమిర్చి, అది తొడిమలు తీసేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి. తొడిమలు తీయకుంటే ఖరాబ్ అయిపోతాయి. నేను రేపు తీసుకుంటలే, అట్నే ఏం వదిలేయ. ఆలుగడ్డలు దాంట్లో అయిపో, అక్కడ డబ్బా ఉంది కదా, కిచెన్లో డబ్బా ఉంది కదా, ఆలు ఉన్నాయి కదా డబ్బాలు, ఆలుది డబ్బా ఉంది కదా కిందికి, అలా వేసేపో. ఏమో తెలిసినట్టే ఇట్టి అంటుంది. చేసేద్దాం ఒక నాడిగా సపరేట్ ఆలు ఫ్రై లాగా చేద్దాం తొందరగా. గల్లేందుకు అది సర్లే, మళ్ళీ నేను చేసుకోవాలి. మళ్ళీ నాకు పని పెడతారు వీళ్ళు. అది సుంచాలు పోయాలి. చూడాలి అవి కింద పోయి ఫస్ట్ గీడ దీంట్లో వేసేసి అవన్నీ. ఏడేస్తున్నావు బిడ్డ? వేస్తున్నావా అలా? తీసుకోవా అవి తీసుకో. ఏడేస్తుందో ఏమో ఆలు అన్నీ తీసుకోవాలి. నీకు తెలిసిందా ఇక్కడ వేయాలని? ఓకే, గుడ్ గర్ల్. నెక్స్ట్ ఒక 2 ఏం తీసుకొచ్చినా చూపిస్తాను మీకు. బాత్రూమ్ వేస్తాను.
మిక్చర్ ప్యాకెట్స్ తీసుకొచ్చామండి 2. ఇంకా మా ఆయనకు రోజు బాక్స్లోకి కావాలి మిక్చరు, అందుకే తీసుకొచ్చామన్నమాట. ఇంకా రేపు ఈ బాక్స్లో పెట్టేస్తే ఇంకా బాగానే ఉంటుందండి. చాలా నా కిచెన్ అయితే కిచెను అంతా ఇదిగోండి బౌల్ అయితే ఇవి ఉన్నాయి. రేపే ఇంకా ఇప్పుడు ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకో అంత ఓపిక లేదు. ఒకేసారి పని అంతా చేసుకుంటే కూడా అంత ఓపిక అంతా ఉండట్లేదు అనమాట. ఈ బౌల్ అన్నీ తోమేసినప్పుడు దోశ చేసే ముందు ఆలు కర్రీ చేసాను అనమాట దోశలోకి. అంటే పైన పెట్టేసి ఇస్తాం కదా దోశ మీద, సో చేసి ఉండే అన్నంగా మధ్యాహ్నం వండింది కొంచెం ఎట్లనే ఉంచేసిన. స్టవ్ కూడా క్లీనింగ్ అంతా రేపే అవుతుందండి. కొన్ని బౌళ్ళు ఉన్నాయి దోశ తిన్నాక, ఇవన్నీ అయినాయి అనమాట. ఇంకా అవన్నీ రేపే అవుతుంది. ఇవన్నీ తోమిన కాబట్టి ఇంకా నయమైంది, కొన్నే ఉన్నాయి, లేకపోతే వాసిపోయేది. చూడండి దేవుడి అయితే ఊరడన్ని ఉన్నాయి. అయితే మన సాటర్డే రోజు నిర్జల ఏకాదశి రోజు, సో అవన్నీ పెట్టాం కదా మనము. అదేమైంది మొత్తం పెట్టేసి వెళ్ళాము. మేము వచ్చేసరికి 3 అయింది. అదే రోజు మార్నింగ్ పెట్టేసి వెళ్ళాము. తీసి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా వెళ్ళేటప్పుడు, కానీ మర్చిపోయాను. మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది, బూజు పట్టిందనమాట. అలాగే ఉంచేసాను. ఇవన్నీ కడగాలి ఇంకా దేవుని, అన్నీ రేపే. ఇంకా మ్యాంగో బాగాలేదు కట్ చేసినా కానీ. ఇప్పుడు ఏది లేదని చెప్పిన ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే మానిపాపది అయితే యూనిఫామ్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి నిజంగా సైజు కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుట్టిండండి, నీట్గా కుట్టిండు. 1200 రాసిండు కదా, 1000 రూపీస్ ఏమో తీసుకున్నాడు అనమాట. కానీ నిజంగా చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి పైది, ఇది లోపల షర్ట్ వేసుకోవాలన్నమాట. మానిట్రా ఒకసారి చూపిస్తారా నాని, మానిపాపకి అయితే ఒకటి వేసి చూసాను అనమాట. బాగుంది. కొంచెం దూరం నిల్చోతలే. ఇదిగోండి టట్టడా. స్కూల్కి పోతావా ఇక రేపు? ఒక బెల్ట్ ఒకటి తీసుకోవాలి. సో ఇంకా స్కూల్లో తీసుకోవాలన్నమాట. అది టై ఉండదంట, ఓన్లీ బెల్ట్ తీసుకోవాలి. బెల్ట్ పెట్టాక మంచిగా ఏమంటారు బ్యాగ్ వేసుకొని స్కూల్కి పోతుంటే భలే అనిపిస్తుంది. మంచిగా ఉంది, లుక్ వచ్చేసింది అనమాట, భలే అనిపిస్తుంది. అని బాగుందా డ్రెస్? చాలా బాగుంది కదా, నాకు నచ్చింది అనమాట. అంటే సైజు చూద్దాం అనేసి రాగానే వేసాను అనమాట. ఐరన్ చేసేసి ఇచ్చాడు. మంచిగా మనం కూడా ఐరన్ చేసుకోవాలి. కాటన్ ఒక నిమిషం చూపిస్తా, వీళ్ళకు కాటన్ కదా. సో ఐరన్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఇలా స్టిచ్చింగ్ ఇట్లా మనము కుచ్చులు పెట్టుకుంటాం కదా శారీకి, సో అలాగ పెట్టేసి ఇక్కడ ఇక్కడ కింద కుట్టేశారనమాట. ఇది ఇప్పుకోమన్నాడు. ఇప్పితే వచ్చేసి ఇది కిందిది లంగా మొత్తం ఇట్లా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఐరన్ చేసినప్పుడు అట్లయితే చేయరాదనేసి ఇలా పెట్టేసి చేశాడనమాట. మనం కుట్లు ఇప్పేసుకోవాలి. ఇది వచ్చేసి మళ్ళీ సైజు కొంచెం పెద్ద పెట్టించాము, లోపలికి మడిచి కుట్టాడనమాట. కొంచెం పెద్దగా అయినప్పుడు యూజ్ అవుతుంది కదా అనేసి ఈజీగా ఒక 3 years వరకు కొంచెం మానిపాప ఏదన్నా అంటే ఇచ్చి చింపడం అలాంటిది ఏం చేయకుండా చేస్తే మాత్రం ఈజీ ఒక 2-3 years దాకా ఈజీగా వస్తుంది. 3 yearsకి ఎక్కువనే వస్తాయి అనిపిస్తుంది నాకు. ఇదిగోండి క్లాత్కి వచ్చేసి మొత్తం 1200 అయితే కుట్టనికి 1000 తీసుకున్నాడు అనమాట. షర్ట్ కూడా బాగుంది. కాకపోతే నాకు ఏంటి అంటే ఈ షర్ట్ది ఇది పాకెట్ వచ్చేసి లోపల కుట్టాడు కదా, ఇది కుట్టాడు కదా షర్ట్కు. సో ఇది లోపలికి వెళ్తుంది అనమాట ఈ షర్టు, పైకి ఇది వచ్చేస్తుంది కదా. సో పాకెట్ పెట్టినా వేస్టే కదండి, దీనికి పెడితే బాగుండు. మేము అసలు కన్ఫ్యూజ్ అయినాం, ఫస్ట్ టైం కదా, మాకు కూడా తెలియలేదు. ఆ క్లాత్ ఇచ్చే అంకుల్ కూడా దీనికి పెట్టిస్తే అనేసి అన్నాడు. ఎక్కువ క్లాత్ ఇచ్చిన ఇది దీనికి పెట్టియండి 2 అనేసి అన్నాడు. అంటే మాకు కూడా తెలియదు కదా, యూనిఫామ్ అంత పర్టికులర్గా చూడలే అనమాట. వాళ్ళకి చెప్తే శిశుమతి మాకు తెలుసులేండి మేము కుడతాం అనేసి అన్నాడు అనమాట. దీనికి పెడతాడు అనుకోవాలి, దీనికి పెడతాడు అనుకున్నాం, మేము కూడా కరెక్ట్గా చెప్పలేదు. ఇట్లా చూపిస్తుందా ఒకసారి మాన్వి, ఇక్కడ ఒకసారి పాకెట్ ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇట్లా. అక్క నిల్చో, ఒక్క నిమిషం నిల్చో. ఇదిగోండి పాకెట్ ఇగో దీని లోపలికి వచ్చింది, దీనికి షర్ట్కి వచ్చింది కదా, ఇదో లోపలికి వెళ్ళింది. ఈ బాడీ వచ్చేసి పైకి ఉంది కదా, సర్లేండి అయినా బాగానే ఉంది. ఒకసారి నిల్చో, ఫోటో తీసా. నిల్చో. అరే అట్లా ఫోటో అనగానే కథ ఇలా ఇస్తుంది అనమాట, స్టైల్గా ఇలా పెడుతుంది. బాగుందా డ్రెస్? ఇది వేసుకొని వెళ్తావా రేపు స్కూల్కి? 2 ఎందుకంటే ఇంకా రోజు అదే రాగానే మళ్ళీ ఉతికి మళ్ళీ నెక్స్ట్ డేకి అనేసి అంటే అవ్వదన్నమాట. ఒక్కోసారి అయితే ఒక్కోసారి అవ్వదు. 2 తీసుకుంటే బెటర్ అనేసి 2 తీసుకున్నాం అనమాట. ఇంకా వైట్ కూడా ఉంటుందట వీళ్ళకు, బట్ ఇప్పుడు ఏమొద్దులే అనేసి ఇంకా ఇది మాత్రమే తీసుకున్నాము. అయినా కూడా అందరూ కూడా వేసుకొని రావట్లేదు యూనిఫామ్లు, కొందరు వేసుకొని వస్తున్నారు, కొందరేమో వేసుకొని రావట్లేరు. మరి మేబీ నాకు కూడా తెలియదు. మా పాపకైతే లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనేసి అనుకున్నాము. సర్లే ఇయర్ అయితే కానీ నెక్స్ట్ ఇయర్ తీసుకుందాంలే అనేసి ఆగామన్నమాట. రోజు ఈ సివిల్ డ్రెస్ వేయాలంటే రోజు డ్రెస్ అంటే ఊరికే మరకలు అంటించుకొని వస్తుంది, అవి వేయాలంటే మళ్ళీ వేయబుద్ధి లేదు. అందుకే యూనిఫామ్ అయితే బాగుంటుంది కదా. మళ్ళీ వీళ్ళదైతే కలర్ అంటేనే కనిపించదు అనమాట. ఇది వచ్చేసి మెరూన్ కలర్ కదా, కనిపించదు, కాఫీ కలర్ ఇది. సో కనిపించదు కాబట్టి బాగుంటుంది అనమాట. ఇదైతే ఇప్పుడు మా పాపకి అయితే సెట్ అయిపోయింది, బాగుంది. ఓకేనా, రేపు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ చేసి అయితే ఒక వీడియో అయితే తీస్తాను. ఓకేనా, బాయ్. ఏమవుతుంది మళ్ళీ రేపు తీస్తాను కదా, మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు తీస్తా. ఓకేనా.
ఫ్రెండ్స్ ఇదిగోండి మాని పాప అయితే రెడీ అయిపోయింది, స్కూల్కి అయితే వెళ్తుందనమాట. నీ యూనిఫామ్ చూపెట్టావా? నీ డ్రెస్ ఎలా ఉంది చూపెట్టు, ఎలా ఉందని అడుగు. గిట్రా కనిపించట్లేవు, ఇటు వచ్చి నిల్చో చూపించు. బాగుందా ఫ్రెండ్స్ నా డ్రెస్ అను? ఇదిగోండి బాగుంది, క్యూట్ ఉన్నది, పిల్లకలు వేసిన అనమాట. అయ్యానా కొంచెం అందుతున్నాయి, కొంచెం హెయిర్ అయితే ముందుకు ఉందన్నమాట. కొంచెం ఇదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయి, అందుకే క్లిప్ పెట్టిన అయినా కూడా ముందుకు వచ్చేసినాయి. ఒక్కసారి నిల్చో. ఇదిగోండి ఇలా ఉంది. దీనికి బెల్ట్ తీసుకోవాలి, ఇక స్కూల్లో ఇస్తారు తీసుకోవాలి. అదైతే దీనికి ఒక పాకెట్ అయితే ఇచ్చారనమాట సైడ్కు. నేను నిన్న చూపించలేదు, నేను కూడా కరెక్ట్గా చూడలే. ఇంకా బాబు ఏమో ఉన్నాయి బేటా, ఏంటివి? 10 రూపీసే. ఏం చేస్తావు, ఏం కొనుక్కుంటావు? బ్యాగ్ అయితే జిప్ ఇచ్చిర్రు, ఇదిగోండి జిప్ ఇచ్చిర్రు అనమాట. తీసుకుంటా. వద్దు బిడ్డ, నేను ఈవినింగ్ వస్తా కదా నీకు చాకీ కొనిస్తలే సరేనా? ఇప్పుడు వద్దు, తీసుకుంటే మళ్ళీ ఎవరైనా తీసుకుంటారు స్కూల్లో, పిల్లలు ఉంటారు కదా గుంజుకుంటారు మళ్ళీ. ఓకేనా? వద్దు, తీసుకెళ్ళొద్దు స్కూల్కి సరేనా? స్కూల్ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. షూస్ ఇవన్నీ అవసరం లేదనుకుంటా ఇప్పుడైతే, ప్రస్తుతానికి అయితే ఎవరైతే వేసుకొని రావట్లేదు వీళ్ళ, అంటే ఈ ఏజ్ వాళ్ళు అయితే ఏం వేసుకోవట్లేదు. నేనైతే చూసిన నార్మల్ చెప్పులే వేసుకొచ్చుకుంటున్నారు అనమాట. ఒకసారి స్కూల్ అది వేసుకో, బ్యాగ్ వేసుకో, అది జేబులో పెట్టుకో, ఈ జేబులో పెట్టుకో, ఒకసారి జేబులో పెట్టేసుకొని ఒకసారి అది వేసుకో చూస్తాం. వేసుకో ఒకసారి, నేను ఫోటో తీసా సరేనా? వేసుకో తల్లి. ఇప్పుడు ఇంకా మాని పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. నిన్న వచ్చేసి హాలిడే ఉందండి, అందుకే నిన్న వీడియో తీయాలి అనమాట. ఏబీవీపీ బంద్ ఉందన్నమాట, అంటే అదే స్కూల్ ఫీజెస్ కోసం ఎక్కువ అనేసి మేబీ దాని గురించి అనుకుంటా. అందులో పెట్టేసుకో, వేసుకో, బ్యాగ్ వేసుకో. బ్యాగ్ వేసుకుంటే ఒక ఫోటో తీసా, ఇట్లా వేసుకో. గుడ్ గర్ల్, సూపర్ ఉన్నావు. ఇటు చూడుగా మాని, ఇటు చూడు ఒకసారి. ఇంకా వీళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు, వెళ్ళిపోతుంది. ఫోటో తీస్తా బిడ్డ. ఏంటిది? ఒకసారి ఫోటో తీసావా? బయటికి పోదా, పోదా పోదా, బయటికి పోదా బిడ్డ. నీకు 10 రూపీస్ ఇచ్చిండు కదా పాప, నాకు ఇచ్చేస్తావా? ఇదిగోండి టైం అయితే అవుతుంది, ఇంకా వీళ్ళిద్దరు అయితే వెళ్తున్నారు అనమాట. 8:42 అవుతుంది టైము. ఎప్పుడు వెళ్తావు స్కూల్కి? ఇంకా లేట్ అవుతుంది కదా మనవి, స్కూల్కి వెళ్ళవా? పోగానే ఖర్చిప్స్ ఇచ్చేసేయి, స్కూల్ ఆ క్లాస్లో పెట్టేసాయి సరేనా నాని? ఆ 10 రూపీస్ ఇచ్చేసేయి నాకు, నేను ఇస్తా. చాక్లెట్ కొనుక్కొస్తా, చాక్లెట్ తెస్తా. ఉంది అలా తీయబ్బా, పాప తీస్తాడు. చాకి తెస్తా ఇప్పుడు నేను పోయి, షాప్కి వెళ్ళి చాకి తేవద్దా నీకు? తెస్తా బిడ్డ, తీసుకొస్తా. నీకు వేరే కాయిన్ ఇస్తలే తర్వాత, ఇస్తా. నువ్వు కిందికి వెళ్ళి బుట్టలు వేస్తావు, బుట్టలు వేస్తా పప్పు. అది చూసినావా బాగా, తీసుకో. ఇక్కడనే మర్చిపోయిపోతున్నాడు పప్ప. చిచ్చి ఏంటి పప్ప నువ్వు అట్లా నేను వేస్తాపో, ఈవినింగ్ వేస్తాపో. బాయ్ చెప్పు ఒకసారి. ఇస్తా సర్లే, బాయ్ చెప్పు మరి. బాయ్ ఇస్తా, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్తున్నాను. బాయ్ చెప్పు. మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నావు? వెళ్ళు. మాన్వి బాయ్. నాని మాన్వి బాయ్. పప్పిస్తాడు, పప్పకి ఇచ్చిన పప్పిస్తాడు, స్కూల్కి వెళ్ళడానికి ఇస్తాడు. పో ఎక్కు నాని, టైం అవుతుంది మళ్ళీ మేడం కొడుతుంది. బాయ్. అమ్మయ్య వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇదిగోండి ఇల్లు అయితే ఇంత ఘోరంగా ఉంది, ఆగమాగం ఉంది. అంతే అండి, మార్నింగ్ హడావిడి అలాగే ఉంటుంది అనమాట. కిచెన్ అయితే ఘోరంగా ఉంది, మీకు చూపిస్తా ఎట్లుంది అట్లే ఉంది. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకోవాలి. ఇవాళ కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా చేశాను అనమాట. ఇంకా దోశ వేసి ఇచ్చాను, వాళ్ళు అయితే తిన్నారు, నేను కూడా తినేసిన. ఇంకా మానిపాపకి అయితే చట్నీ పెట్టిస్తే చట్నీ తినలే అనమాట, ఓన్లీ దోశ తిన్నట్టున్నది కొంచెం ఉంది ఇంకా అట్లనే. ఓకేనా? ఇంకా మళ్ళీ దోశ పిండికి అంటే ఒక 2 డేస్కి సరిపడా పెట్టేసుకున్నాను అనమాట దోశ పిండి అనేది. ఇప్పుడు ఇది వచ్చేసి నేను రుబ్బాలి. ఇదండి పూజ అయితే అయిపోయింది, చేసేసిన. మార్నింగే లేస్తున్నా, 6కి లేస్తే అంత పూజ అయిపోయిన స్నానం చేసి అంత అయ్యేసరికి 7 అవుతుంది. అంటే ఇల్లు క్లీనింగ్ అయ్యి పూజ అయ్యేసరికి 7 అవుతుంది అనమాట. ఇంకా తర్వాత వీళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఒక 1.5 అవర్ పడుతుంది అనమాట. టైం చూడండి 8:45 అవుతుంది టైం వచ్చేసి. ఇంకో 5 మినిట్స్ తక్కువ పెట్టాను, నేను అసలు ఎక్కువ పెట్టాల్సింది తక్కువ పెట్టాను అనమాట. ఈ వాచ్ వచ్చేసి కొత్తది, అంతకుముందు ఉండే ఒక 4 ఇయర్స్ వరకు నాకు ఈ వాచ్ చూపిస్తాను మీకు. దీని కింద పెట్టాను, మొన్న అట్లనే ఉంచేసాను. ఈ వాచ్ చిన్న తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారనమాట, ఫ్రెండ్ ఇచ్చాడు మా మ్యారేజ్ అప్పుడు. సో ఇది ఇంకా దీని పని అయితే అయిపోయింది అనమాట. కానీ బాగుంది, చాలా బాగుంది, తీసేయాలనిపిస్తలేదు దీన్ని, అందుకే ఇలాగే ఉంచేసాను నేను దీన్ని అయితే.
ఇంకా దీంట్లో ఏదైనా ఫోటో అన్న ఏదైనా రౌండ్గా చేసేసి మానివిది ఏదైనా ఫోటో పెడదాం అనేసి ప్లాన్ చేస్తున్నాను. బాగుంది కదా అనేసి చూడాలి మరి ఏమవుతుందో. ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ ఉంది. ఇంకా నేనైతే ఇంకోటి వచ్చిందనమాట, వేరే ఆర్డర్ చేసి ఉండే అమెజాన్లో వచ్చింది. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఇది. ఈ లిక్విడ్ చూసారా మీకు? ఫస్ట్ మాకు తెలియక టాప్ లోడ్ ఆర్డర్ చేసాం, చూసుకోకుండా అసలు హడావిడిలో చేసేసామన్నమాట టాప్ లోడు. తర్వాత అయ్యో టాప్ లోడ్ యూజ్ చేయదట ఫ్రంట్ లోడ్కి, మాదేమో ఫ్రంట్ లోడ్ కదా. సో తర్వాత వచ్చేసి ఫ్రంట్ లోడ్ ఆర్డర్ చేసాం. టాప్ లోడ్కి ఏంటి అని అంటే ఇదిగోండి, ఇదేమో లీక్ అయింది చూడండి. ఇది ఓపెన్ చేసి వచ్చింది అనమాట మాకైతే. ఇది ఇదిగో మొత్తం లిక్విడ్ అంతా చాలా వరకు పోయింది. గీడుకుందేమో లిక్విడ్. 5 లీటర్స్ క్యాన్ అనమాట ఇది. అదే వాళ్ళకి పెడితే కాల్ చేశారు. కాల్ చేసి ఏమన్నారో తెలియదు నాకు కూడా. మా ఆయన అయితే మాట్లాడాడు అనమాట. మరి ఇది తీసుకెళ్తారో డబ్బులు రీఫండ్ పంపుతారో మాకు తెలియదు ఏమవుతుందో అనేసి. ఇప్పుడు దీనికి 700, దీనికి 750. ఫ్రంట్ లోడ్కి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. ఇది ఫస్టే మేము ఆర్డర్ చేయడం. ఇది ఈ కంపెనీ ఫ్రిడ్జ్ క్లీనింగ్, అదే గ్లాస్ క్లీనింగ్స్, ఫ్రిడ్జ్ క్లీనింగ్, అదే టీవీ క్లీనింగ్ అనేసి ఈ కంపెనీనే ఆర్డర్ చేసామన్నమాట మేము. మీకు ఆల్రెడీ ఆ బ్లాగ్ ఫస్ట్ వస్తుంది అనుకుంటా మేబీ. ఇవి చూపించడం ఈ 2 మాత్రం ఇప్పుడే అనమాట. ఫ్రంట్ లోడ్ నిన్ననే వచ్చిందనమాట. ఇది రిటర్న్ పెట్టే ఆప్షన్ లేదు, ఎక్స్చేంజ్ ఉందన్నమాట అంతే. అదే లిక్విడ్ ఏమైనా ఇలా పోతే డ్యామేజ్ వస్తేనే రిటర్న్ అనమాట, అదే ఎక్స్చేంజ్. మరి రిటర్న్ అయితే ఏం వాళ్ళకి కాల్ చేస్తే ఏం రెస్పాండ్ అయితే లేదనుకుంటున్నాను నేనైతే. మరి పంపుతా అన్నారా లేదా నేనైతే కనుక్కోలేదు. నేను పని హడావిడిలో పడి ఏం కనుక్కోలేదు అనమాట. ఇదిగోండి కొరియర్లో వచ్చిన ఈ బాక్సులు అన్నీ ఇలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు ఇదంతా చేసేయాలి, క్లీన్ చేసేయాలి, ఇవన్నీ బయటపడేస్తే అయిపోతుంది. ఓకేనా? ఇంకా నేను కూడా తినేసిన అండి దోశ తిన్న. నేను నైట్ బియ్యం వేసుండే అది తిన్నాను అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు టీవీ చూసుకుంటూ కూర్చుంటా, సీరియల్ చూడాలి, అంతే అండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా మానిపాపని అయితే ఈవినింగ్ వెళ్ళి తీసుకురావాలి. 4కి వెళ్ళాలన్నమాట స్కూల్కి. 4కి వెళ్ళేసి తీసుకొని వస్తాను ఇంకా నేను తనను. ఇదండి వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.